ప్రముఖ ఆధ్యాత్మిక గురువైనటువంటి చిన్నజీయర్ స్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే హనుమంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిగానే కోరుకున్నాడని చెప్పేసి ఆయన కోరుకున్నాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఒక పక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గురించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అక్కడ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం అమరావతి మీద విషయం జమ్మేటువంటి కార్యక్రమం మాత్రం మానుకోలేదు. కానీ అమరావతి గురించి చేసే పనులు జరుగుతూనే ఉన్నాయి, చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటున్నారు. తాజాగా చూసుకుంటేనేమో చిన్నజీయర్ స్వామీజీ గారు కూడా మాట్లాడడం, మరొకసారి అమరావతి చర్చనీయాంశమైంది. మరొకసారి అమరావతి చర్చకు రావడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి మీరేమంటారు? అంటే ఈ వ్యాఖ్యలు వేరే ఇంకెవరైనా చేస్తుంటే ఆ వ్యాఖ్యల గురించి మనం ఇంతగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా చేశారు కాబట్టి వారి వ్యాఖ్యల గురించి కొంత చర్చించి తీరాల్సిన అవసరం ఉంది. ఓకే, కారణం ఏంటి అంటే రాజధానిగా అమరావతిని దైవ సంకల్పం, మధ్యలో వచ్చిన ప్రభుత్వం అమరావతిని మార్చాలని చెప్పని చూసిన అమరావతిని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాపాడుకోగలిగాం, అమరావతి అధిరామరంగా కొనసాగుతుంది అని చెప్పని అది దైవ సంకల్పం అని చెప్పని జీయర్ స్వామి గారు చెప్తున్నారు. కాకుంటే ఇదే మాట జీయర్ స్వామి గారు ఆయన నిన్న అమరావతి ప్రాంతంలో అంటే కృష్ణానది కుడివైపు కట్ట మీద ఉన్న సీతానగరం కొండ మీద జీయర్ స్వామి వారి ఆశ్రమం ఉంది. ఓకే, ఎప్పటి నుంచో అక్కడ వారి ఆశ్రమం ఉంటుంది. మరి అదే ప్రాంతంలో అమరావతి రాజధానిగా ప్రతిపాదించబడింది. ఓకే, విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. అమరావతి అనే దేవతల రాజధాని పేరుతో ఒక రాజధాని నిర్మాణాన్ని అక్కడ ప్రతిపాదిస్తే, అలా ప్రతిపాదించిన అమరావతిలో మీ ఆశ్రమం కొనసాగుతూ ఉంటే ఆ రాజధానిని జగన్మోహన్ రెడ్డి అనే పాలకుడు అక్కడి నుంచి తరలించాలని చెప్పిన ప్రయత్నం చేసిన రోజున ఒక్క స్టేట్మెంట్ అయినా నాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జీయర్ స్వామి గారు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకని ఆయన చర్యలను ఖండించలేదు? దేవతల రాజధాని అయిన అమరావతి పేరిట ఇక్కడ రాష్ట్ర రాజధానికి నామకరణం చేస్తే ఆ రాజధానిని భగ్నం చేయటం అనంటే అది దైవ కార్యానికి అపచారం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం అనే ఒక స్టేట్మెంట్ ఆయన ఎందుకని ఇవ్వలేదు ఆ రోజున? ఇది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాజధాని. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక ప్రభుత్వం రాజధాని కోసం ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక నామకరణం చేస్తే దాన్ని మీరు భగ్నం చేయటం ఏంటి అని చెప్పని ఎందుకని ప్రశ్నించలేదు? అంటే ఆ రోజు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మనోభిష్టానికి వ్యతిరేకంగా ప్రశ్నించే ధైర్యం, సాహసం ఆ రోజు చేయలే. మరి ఆ రోజు అక్కడే రాజధాని కొనసాగించాలి అని చెప్పని ఆ ప్రాంత ప్రజలు, రైతులు, మహిళలు ఎలుగెత్తి చాటుతూ నిరసన తెలియజేస్తూ, ఉద్యమిస్తూ, శాంతియుతంగా తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం వాళ్ళ మీద ప్రదర్శిస్తున్న దాష్టికాలు, దాడులు, దౌర్జన్యాలు, అవమానాలు, కేసులు, అరెస్టులు, జైళ్లు ఇన్నిటినీ సహిస్తూ భరిస్తూ వాళ్ళు ఒకసారి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని అమరావతి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా వెళ్ళిన రోజునైనా సరే ఆ రైతాంగానికి మద్దతుగా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదే. అలా దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తున్న వాళ్ళ మీద వాళ్ళని పోలీసుల చేత అణిచివేతకి ప్రయత్నం చేసిన నాటి పాలకుడిని ఒక్కసారి కూడా అతన్ని హెచ్చరిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదే. ఆ తర్వాత అమరావతి టు అరసవెల్లి అని చెప్పని మరొకసారి ఇంకొక దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తుంటే ఆ పాదయాత్రగా వెళ్ళే రైతుల మీద దాడి చేసి పెట్రోల్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లతో వాళ్ళని హింసించి వాళ్ళ మీద విసిరి పోలీసుల చేత భౌతిక దాడులు చేయించి వేధింపులకు గురి చేస్తున్న సందర్భంలోనైనా సరే ఆలయ దర్శనానికి వెళ్ళే సామాన్య ప్రజానీకం మీద ఈ దాడులు, దౌర్జన్యాలు ఏంటని చెప్పని వాళ్ళకి అండగా నిలవలేదే. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారితో ఏ అవసరాలు ఉన్నాయో? అంటే ఇంత లౌక్యం మత పెద్దలకు ఎందుకు? ప్రభుత్వాల దగ్గర ఇంతటి లౌక్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? మీకు మతం ప్రాధాన్యత అనుకున్నప్పుడు, ప్రజల ప్రాధాన్యత అనుకున్నప్పుడు, ప్రాంతం ప్రాధాన్యత అనుకున్నప్పుడు రాజకీయ పార్టీల నాయకత్వంలో ఉండే ప్రభుత్వాల దగ్గర ఇంతటి లౌక్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు మీరు? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు చిన్నజీయర్ స్వామి గారి ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉంది. ఈరోజు ఆయన అమరావతికి మద్దతుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ మాట్లాడాల్సిన సందర్భంలో ఈరోజు అమరావతికి మద్దతు అవసరంలా. 5 కోట్ల మంది ప్రజలు 175 స్థానాలున్న సభలో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్న, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఎన్డీఏకి ఓటేసి గెలిపించుకుంటే అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పని ప్రజలు ఆకాంక్షించారు.
వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవాళ జీరస్వామి మద్దతు అవసరమైన రోజు ఆయన స్పందించలా. ఇదే సందర్భంలో ఆయన అసలు స్పందించాల్సిన ఇంకొక అంశం ఉంది. ఆయన శ్రీ వైష్ణవుడు. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వైష్ణవ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి సన్నిధి, శ్రీవారి సన్నిధి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆ శ్రీవారికి ప్రసాద రూపంలో నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కాని ఒక కెమికల్ సొల్యూషన్ని 68 లక్షల కిలోలు సరఫరా చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేయించారు అని చెప్పని సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిషన్ వాళ్ళని నిర్ధారణ చేసి ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తే ఒక్క మాట ఇప్పటి వరకు ఈ విధంగా శ్రీవారికి అపచారం చేయటం ఏంటి అని ఒక్క స్టేట్మెంట్ ఈరోజు దాకా చిన్నజీరస్వామి దగ్గర నుంచి రాలేదే. మీరు స్పందించాల్సిన అంశం అది. మీరు పీఠాధిపతులు, మీరు గురువులు, శ్రీ వైష్ణవాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. మరి దీని గురించి ఎందుకు స్పందించాలా? కాబట్టి ఇక్కడ స్పందించాల్సిన అంశాల గురించి స్పందించకుండా ఇవాళ ప్రజల కోరిక మేరకు ఎన్నికైన ప్రభుత్వం అమరావతి నగర నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు అమరావతికి మద్దతుగా మాట్లాడటం అని అంటే దీన్నే ఏ రోటి దగ్గర పాటలు ఆ రోటి దగ్గర పాడటం అంటారు. అవకాశవాదులు చేసే ఆ చర్యలు ఇవాళ పీఠాధిపతులు కూడా ఆ స్థాయికి దిగజారటం అనేది దురదృష్టకరం. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.